ఫ్రెండ్స్, ఇది ఒప్పో మోడల్ నుంచి వస్తున్న లేటెస్ట్ 5G మోడల్ ఒప్పో రెనో 12 5G. సో ప్రీవియస్ మనం అయితే చూసాం కదా, ఒప్పో రెనో 11 సిరీస్ వాటి సక్సెస్ ఈ రెనో 12 అని చెప్పొచ్చు. సో ఒప్పో మోడల్స్ లో ఇంత ముందు వచ్చిన మొబైల్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఒక లెక్క. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని మనకి ఏ ఫీచర్స్ రాబోతున్నాయి. ఈ మొబైల్ అయితే మనకి ఏ ఫీచర్స్ రాబోతుంది. సో ఆ ఏ ఫీచర్స్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్, అలాగే క్లియర్ కేసు, కొన్ని డాక్యుమెంట్స్, 80 వాట్ చార్జర్, టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ గురించి తెలుసుకునే ముందు దీని స్పెసిఫిక్ మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ చూసేయండి. ఇదైతే మనకి 6.7 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 7300 ఎనర్జీ ప్రాసెస్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ టెలిపోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 5,000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. సిరీస్ అంటే మెయిన్ గా ఫోకస్ చేసేది కెమెరా. సో ఈ మొబైల్ అయితే మనకి కెమెరాతో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ రాబోతున్నాయి. అదేంటి ఏఐ ఫీచర్స్. అయితే ఎడ్యుకేషన్ పర్పస్ కి ఈ ఏఐ ఫీచర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎందుకంటే మన టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి ఈ మొబైల్ చాలా చాలా అవసరం. ఈ ఏ ఫీచర్ సంబంధించిన మొబైల్స్. ఈ ఫీచర్ చూసుకుంటే ఏ ఎరేజర్ 2.0 ఎక్కడికైనా అకేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అకేషన్కి వెళ్ళినప్పుడు దిగుతూ ఉంటాము. సో అక్కడ మనం పిక్స్ దిగినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే అన్వాంటెడ్ సబ్జెక్ట్ కానీ క్లియర్ గా రిమూవ్ చేసుకోవచ్చు. సో చూసారుగా, ఈ విధంగా మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏఏ స్టూడియో. ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకు కావాల్సిన డిజిటల్ అవతారాలు అయితే మనం మార్చుకోవచ్చు. ఎలాగంటే మన మొబైల్లో ఏ స్టూడియో ఆన్ చేసి మనకు కావాల్సిన పిక్చర్ ని ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయడమే. సో మనకు కావాల్సిన డిజిటల్ అవతారాన్ని మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెస్ వస్తుంది. ఇది ఒక ప్రాసెసర్ ఏదైతే మనకి గేమింగ్ పర్పస్ బాగా బాగుంది. ఎందుకంటే గేమింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి మొబైల్ చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎటువంటి గేమ్ అనేది హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, పబ్జీ కానీ ఎటువంటి గేమ్ అనేది హ్యాండిల్ చేయగలదు. సో మీరు పబ్జీ కానీ ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఆ టచెస్ మీకు చాలా చాలా ఉంటుంది. గేమింగ్ ఆడే ఫీలింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో మొబైల్ గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ ఎక్కే కానీ లేదా హ్యాంగింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటిది లేదు. సో దీంట్లో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే దీంట్లో మాకు కొన్ని యాంటీనా సపోర్ట్ చేస్తుంది. ఇది సూపర్ గా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. ఇది ఒక కొత్త గొరిల్లా గ్లాస్ అని చెప్పొచ్చు. ఇది కూడా సూపర్ గా ఉంటుంది. ఇది మనకి 120 యూనిట్స్ పిక్ తో వస్తుంది. అలాగే 6 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ టాపికల్ గా ఉంటుంది. సో మీరు HDR10+ అలాగే 10+ సపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ గొరిల్లా గ్లాస్ అయితే మనకి మొబైల్ కింద పడ్డాక డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది కాబట్టి మీకు డిస్ప్లే కూడా చాలా చాలా బాగుంటుంది. డ్యూయల్ స్పీకర్ తో వస్తుంది. సౌండ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకుంటే డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి అదిరిపోతుంది. దీంట్లో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే బీకాన్ లింక్. సో ఇది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది అంటే, సో ఎప్పుడైతే మనకి బీకాన్ లింక్ అనేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, సో మనం ఎక్కడైనా బయట అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు నెట్వర్క్ లేకపోయినా కానీ ఈ బీకాన్ లింక్ ద్వారా అంటే బ్లూటూత్ ద్వారా మనం అయితే అవతల వ్యక్తికి కాల్ చేసుకోవచ్చు. మరి యొక్క అదిరిపోయే ఫీచర్ ఏఏ క్లియర్ వాయిస్. ఇదైతే మనకి మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా నాయిస్ ఉందో అది పూర్తిగా క్యాన్ చేసి మనకైతే క్లియర్ వాయిస్ ఇస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే కొన్ని ఏ ఫీచర్ చెప్పే కదా, దాంట్లో ఇది చూసుకుంటే ఏఏ స్పీక్ వస్తుంది. ఇది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా మనకైతే రైట్ గా మనకు కావాల్సిన స్క్రిప్ట్ అది చదివి వినిపిస్తుంది. అలాగే ఏమంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం అంతా వాళ్ళ ఇంగ్లీష్ మనకు రాకపోయినా కానీ అక్కడ మనం చూసుకొని స్లోలో అలాగే ఫాస్ట్ గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఏ రికార్డింగ్ సమ్మరీ. సో ఇదైతే మనకి మనకు కావాల్సిన వాయిస్ అనేది రికార్డ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే అలాగే మీకు ఫైల్ డాక్ కూడా వస్తుంది. మనకు కావాల్సిన సెంటెన్స్ ని కాపీ చేసుకొని ఆటోమేటిక్ గా మనం సేవ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.